సో హాయ్ గాయ్స్. నాకు 'గంగవ్వ' మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది కొంచెం డల్‌గా ఉంది. సో ఏదెక్కడ పెట్టాలో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా పెట్టారయితే. ఐ థింక్ ఎమోషన్ కూడా సరిగ్గా క్యారీ చేయలేదు. ఆహ్, అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' గారైతే బీజీఎమ్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా కొట్టారనమాట. మెయిన్ థింగ్ సాంగ్స్ అనేది కొంచెం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కొంచెం మైనస్ బీజీఎం అయితే. అండ్ స్క్రీన్ ప్లే బాలేదు. బట్ డీఓపీ బాగుంది. ఎవరైతే వీడియో తీస్తున్నారో అది బాగా తీశారు. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు అంత ఏం లేదు, ఇంటర్వెల్ కూడానే. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం ల్యాగ్ ఉంటుంది. కొంచెం సీన్ వరకు ల్యాగ్ ఉంటుంది. ఆ తర్వాత ఓకే, కొన్ని కొన్ని సీన్లో పర్లేదు. మళ్ళీ ఒక్కొక్క సీన్ ఒక లేడీస్ ఫైట్ ఉంటుందన్నమాట ఒక సీన్. సూర్య గారి యాక్టింగ్ కోసం అయితే వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ బాగా తీశాడు. ఇంకో మైనస్ ఏంటంటే తెలుసా, మనం సూర్యని చాలా సినిమాల్లో ఆయన వాయిస్ కొంచెం బేస్గా ఉండి బాగుంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి వాయిస్ అనేది కొంచెం సెట్ అవ్వలేదు అసలు. మీరు చూస్తే ఇది సూర్య వాయిసేనా అన్న టైప్లో అనిపిస్తుంది. నా మీరు చూస్తే మీకే అర్థమైతే చూస్తే. ఎందుకంటే సూర్య వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు. నాకు అది చాలా మైనస్ అనిపించింది. ఆయన యాక్టింగ్ అయితే ఇరగదీశారు, చెప్పవసరం లేదు. బాగా యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో 'కంగువ 2' ఉంది. 'కంగువ 2'కి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మెయిన్ విలన్ ఇంకోడు ఉన్నారు. అది మీరు రోలెక్స్లో చూసారు కదా, అదే సీన్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ. సో నా వీడియో కనుక మీకు నచ్చినదైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా భయ్యా.